జ్యోతిబ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు నందమూరి తారక రామారావు జయంతి. ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఎన్టీఆర్ సతీమణి. ఆయన సేవలను గుర్తు చేసిన లక్ష్మీ పార్వతి. పార్టీకి కార్యకర్తే అధినేత, కార్యకర్తలే సుప్రీం. మహానాడులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడి. ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ సతీమణికి కాన్పు. కలెక్టర్ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారంటూ మెచ్చుకోలు. మియాపూర్ మైత్రినగర్ పార్కు స్థలంలో హైడ్రా కూల్చివేతలు. పార్కు చుట్టూ హైడ్రా అధికారుల నోటీస్ బోర్డులు ఏర్పాటు. పురుగుల మందు డబ్బాలతో రోడ్డెక్కిన రైతన్నలు. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆందోళన. ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి తన తాత నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఎన్టీఆర్ సమాధి వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు మందకృష్ణ మాదిగ. పార్టీకి కార్యకర్తే అధినేత, కార్యకర్తలే సుప్రీం. ఇది పార్టీ సిద్ధాంతమని మహానాడులో ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నా తెలుగు కుటుంబం 6 శాసనాలు. ఇది భవిష్యత్తుకు గేమ్ చేంజర్. ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో చైతన్యం తేవాలి. అదే సందర్భంలో ఈరోజు మనం ప్రవేశపెట్టే ఈ నా కుటుంబం 6 శాసనాలు తెలుగువారి చరిత్ర తిరగరాయబోతున్నాయి. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి బాబు జగజ్జీవన్ రామ్ భవన్ లో జరుగుతున్న గురుకుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు. కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని జిల్లా కలెక్టర్ సత్యమణికి కాన్పు జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సత్యమణి శ్రద్ధ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారు. కలెక్టర్ సత్యమణి చాలా కాలంగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకుంటున్నారు. కలెక్టర్ ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచారు. మియాపూర్ మైత్రినగర్ పార్కు స్థలంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. మైత్రినగర్ ఫేజ్ 1 కాలనీలో పార్కు ఎకరా స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు మట్టి కుప్పలు వేశారు. పార్కు స్థలాన్ని కాపాడాలని కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దాంతో హైడ్రా అధికారులు పార్కు స్థలంలో మట్టి కుప్పలు తొలగించారు. పార్కు చుట్టూ హైడ్రా అధికారులు నోటీస్ బోర్డులు ఏర్పాటు చేశారు. మదనపల్లి దగ్గర సచివాలయం ఉద్యోగి డిజిటల్ అసిస్టెంట్ ని చితకబాదిన తెలుగుదేశం నాయకుడు. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు జరపాలని రాజ్యసభ సభ్యుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమ విధానాన్ని ప్రకటించాలని కోరారు. బీసీ రిజర్వేషన్ల విషయం పూర్తిగా పరిష్కారం కాలేదని, ఇది పరిష్కారం కాకుండా రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహించవద్దని అన్నారు. అసెంబ్లీ చట్టం చేసిన తర్వాత కేంద్రంకు పంపుతామని ప్రకటనలు వెలువడ్డాయని, కానీ ఇంతవరకు దాని అతి తెలియటం లేదని విమర్శించారు. వాస్తవంగా రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, కేంద్రంపై నెట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవడానికి చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొండిగా వ్యవహరిస్తే బీసీలు ఆగ్రహానికి గురికాక తప్పదని కృష్ణయ్య హెచ్చరించారు. రాజకీయ పార్టీలు కూడా కొన్ని రాజకీయ పార్టీలు డోట్రమ్లాకెళ్ళ డైలామాలు పడుతున్నారు. నేను అడుగుతున్న పార్టీలన్నీ మీరు గతంలో తప్పు పని చేశారు, కనీసం ఇప్పుడన్నా సరిదిద్దుకొని 42% రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలి. బీసీ నాయకులందరూ ప్రభుత్వం చెప్తుంది, కొందరు బీసీ నాయకులు ఎవ్వరు ఒప్పుకోలేదు.
బీసీ సంఘాలు బీసీ నాయకులందరూ కూడా ముక్త కంఠంతో 42% పెంచాలి. పెంచకపోతే అమర నిరాహారదీక్ష చేస్తామని అన్ని బీసీ సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు. కోనరావుపేట మండలం వెంకటరావుపేటలోని రైతులు రోడ్డెక్కారు. సన్నరకం వరి ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ మొలకొచ్చిన ధాన్యం పురుగుల మందు డబ్బాలతోటి ఆందోళనకు దిగారు. నిమ్మపల్లి ఎక్స్ రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు. నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ రావాలి, సన్నధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యం పండించాలని 500 బోనస్ ఇస్తామని చెప్పి కొనుగోలు చేయటంలో జాప్యంపై మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు కదలమని భీష్మించుకుని కూర్చున్నారు. అధికారులు పట్టించుకోకపోతే పురుగుల మందు తాగి చేస్తామని హెచ్చరించారు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు రైతులను సముదాయించి ఆందోళన విరమింపచేశారు. రైతులను వెంటనే రావాలి 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 రావాలి. ప్రభుత్వం వెంటనే సన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అద్దాలు తీసిరా బిడ్డ. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. 15 రోజులు అవుతుంది అడ్లు వచ్చి, అడ్లు జోకి ఆడ పెట్టినాం, మొత్తం మొలకత్తున్నాయి, లారీలు అత్తలేవు, కొనుగోలు చేస్తలేరు. కలెక్టర్ గారు వచ్చి సన్నపట్లు ఆడబెట్టి మొలకలు వస్తున్నాయి. జోకి 15 రోజులు అవుతుంది. అవి ఆన్నే మురిగిపోతున్నాయి. ఇవాళ ఒక్క లారీ కూడా ఎక్కలేదు. దయచేసి కలెక్టర్ గారు వచ్చి అవి ఎక్కట్ల కొనుగోలు చేయాలి. లేకపోతే మనిషికింత ఇసం పెట్టుకొని ఈ మర్రికాడ, కోనపేట మర్రికాడ, ఈ 3 తోవల కాడ అందరం ఇంత ఇప్పుడు మందు డబ్బాలు తెచ్చుకొని ఇంటే తాగి సత్తాం. ఇక ఏం లేదు. ఇప్పుడు ఆయుడు కొనింది, రైతులను వెంటనే సన్నపట్లను వెంటనే సన్నపట్లను వెంటనే రావాలి 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 రావాలి. ప్రభుత్వం వెంటనే సన్న పంటను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అద్దాలు తీసిరా బిడ్డ. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. కొనుగోలు వెంటనే, కొనుగోలు వెంటనే. మల్లెడ్డి బాబు చెప్పు. మొలకల్సిన వాటిని కొనాలి, కొనాలి, వెంటనే కొనుగోలు చేయాలి. మొలకల్సిన వాటిని మొలకల్సిన వాటిని కండిషన్ పెట్టద్దు. ప్రభుత్వమా ఒకసారి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది. కలెక్టర్ గారు దయచేసి మొలకెత్తిన వారి ధాన్యాన్ని మీరు ఒకసారి కనులు విప్పి చూసి రైతుల ఆవేదన చూడవలసినటువంటి సందర్భం. రావాలి 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 రావాలి. కోనరావుపేట మండలం వెంకటరావుపేట గ్రామ రైతుల పరిస్థితి చూస్తా ఉంటే అన్నమో రామచంద్ర అనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి అధికారులు, ప్రభుత్వం ఏదైతేనేమి సన్న రకం వడ్లు పెట్టండి, బోనస్ ఇస్తాము, పంట మార్పిడి జరగాలి, సన్న వడ్లు పెట్టాలి అని చెప్పేసి మరి మండలంలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ మరి రైతులను సన్నపట్ల దిశగా వాళ్ళని ప్రభావితం చేసి మరి ఒక రైతు సుమారుగా 5 నుంచి 6 ఎకరాల సన్నపట్లు పెట్టినటువంటి సందర్భం. మరి బోనస్ మాట దేవుడెరువు గాని ఇప్పటి వరకు పంట కోసి సుమారుగా 48 రోజులైనప్పటికీ దాని దిక్కు చూసినటువంటి ఎవరు లేరు, నాయకులు లేరు, మరి అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా లేరు. మరి ఏంద్ర పరిస్థితి అంటే గనక మిల్లర్లు సన్నపట్లు మేము దించుకోము, మాకు సన్నపట్ల గురించి కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వలేదు అంటున్నారు. మరి ఏ ఆదేశాల ప్రకారం రైతులను మీరు ప్రలోభ పెట్టి మరి బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అదే సన్నపట్లను పెట్టుకున్నటువంటి రైతులను ఎందుకు కాపాడలేకపోతా ఉంది? మరి గత 15 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు
మరి ఆ వడ్లు మొలకలెత్తి మరోసారి నాటేసే విధంగా తయారైనవి. ప్రభుత్వ అధికారులారా, కలెక్టర్ గారు దయచేసి మా రైతులను ఆదుకోండి. ఎద్దేసిన వ్యవసాయం, రైతేసిన రాజ్యం బాగుపడ్డ దాఖలాలు లేవు. తస్మత్ జాగ్రత్త. రైతు కంట కన్నీరు చూస్తే ఈ రాజ్యానికి ముప్పు తప్పదని చెప్పి హెచ్చరిక జారీ చేస్తూ రైతుల పక్షాన వెంటనే కలెక్టర్ గారు వచ్చి మరి ఈ కొనుగోళ్లు ప్రారంభించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం మరి దేనికైనా సిద్ధం. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈ రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈ రైతుల బాధ చూస్తా ఉంటే ఏసీ కార్లలో తిరుగుతున్నటువంటి మీకు కనబడట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీరు మా సెంటర్కి వచ్చి చూడండి. మరి చుట్టుపక్కల ఉన్నటువంటి సెంటర్ల కంటే మా కళ్ళాల్లో సుమారుగా ఇప్పటి వరకు కూడా 30 నుంచి 40% వడ్ల కుప్పలు అట్లనే ఉన్నాయి. ఒక్కొక్క కుప్పకు సుమారుగా ఒక 30-40 సంచుల ధాన్యం తడిసిపోయి మరి మొలకలొచ్చినటువంటి సందర్భం ఏర్పడ్డది. ఏ అధికారి కూడా ఈ పట్టింపు లేకపోతే మరి రైతు దగ్గరికి ఎందుకు? రైతు ప్రభుత్వము రైతుల కోసం చేస్తున్నామన్నటువంటి అధికారులారా, మీకు సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు రైతును చూసుకున్నట్టయితే ప్రతి గ్రామంలో రైతు కంట నీరు పెడతా ఉన్నారు. ముసలి కన్నీరు గారుస్తూ దొంగ నాటకాలు ఆడుతూ రైతుల దగ్గరికి వచ్చినటువంటి మీరు ఈ రోజు రైతుకు అన్యాయం జరుగుతా ఉంటే ఇక్కడ ఉన్నారని అడుగుతా ఉన్నాం. దయచేసి ఇప్పటికైనా రైతులకు ముఖ్యంగా మా వెంకట్రావుపేట రైతులను ఆదుకొని వెంటనే కొనుగోలు జరిపించాలని స్థానిక నాయకులకు మరి అధికారులకు మేము తెలియజేసుకుంటున్నాం. ఈ రైతులను గిట్లా మీరు ఆదుకోనట్టయితే ఈ మందు డబ్బనే మాకు శరణ్యమని చెప్తున్నటువంటి రైతులకు దయచేసి మీరు ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మా ఆత్మహత్యలకు ప్రలోభించకండి. మీరు మా అవస్థను చూసి ఆదరించవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రైతుల ఐక్యత వర్ధిల్లాలి 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 రావాలి 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 రావాలి. మహానాడులో ఏఐ వీడియో ద్వారా సీనియర్ ఎన్టీఆర్ ప్రసంగం సృష్టించి చంద్రబాబు లోకేష్ లను పొగడ్తలతో ముంచెత్తినటువంటి టీడీపీ నాయకులు. హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. లక్షల రూపాయల జీతం గురించి ఏమాడైనా కలగన్నామా? దాన్ని సాధ్యం చేసింది నా తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు గర్వకారణంగా ఉంది. డ్వాక్రా సంఘాలతో నా ఆడపడుచులు సాధించిన ఆర్థిక స్వాతంత్ర్యం చూసి నాకు సంతృప్తిగా ఉంది. గోదావరిని కృష్ణమ్మతో కలిపేది ఎప్పుడో పోలవరం తెలుగు వారికి దేవుడిచ్చిన వరంగా రూపొందే సుపదినం ఎప్పుడో అని ఆనాడు నేను పలవరించాను. పట్టి సీమతో ఒకటి నెరవేరింది. పోలవరం పూర్తితో మరొకటి ఇంకా 2 ఏళ్లలో నెరవేరబోతోంది. రెక్కలు ముక్కలు చేసుకున్న డొక్క సగం నిండని పేద ప్రజానీకారికి ఇంత ఆదరవు కల్పించడానికే ఆనాడు కిలో 2 రూపాయల బియ్యం పథకం పెట్టాను. అటువంటిది P4 కార్యక్రమంతో పేదకు పేదరికం నుండి విముక్తిని కలిగించి బంగారు కుటుంబంగా తీర్చిదిద్దే చంద్రబాబు ప్రణాళిక అహో అద్భుతం, మహాద్భుతం. శాతవాహన సామ్రాజ్యానికి ఒకప్పటి రాజధాని నగరంగా బాసిల్లిన అమరావతి పేరిట నేడు నిర్మాణం జరుపుకుంటున్న ఆంధ్రుల రాజధాని నగరం దేవేంద్రుడు సైతం అసూయ పడేలా, మయూరి సైతం అప్పుల పడేలా రూపుదిద్దుకోవాలని మనసారా దీవిస్తున్నాను. క్రమశిక్షణాపూరితమైన అభ్యుదయ సమాజ నిర్మాణ శక్తిగా యువతను మలచడం కోసం ఆనాడు నేను కలను కన్నాను. యువగణానికి ప్రాధాన్యమిచ్చి యువశక్తికి పదును పెట్టి నా కలను నేడు తీరుస్తున్నాడు నా మనవడు లోకేష్. అంతేకాదు, అధికారానికి సరైన నిర్వచనం మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఈ దేశం మనది, దేశ సమైక్యతే మా సిద్ధాంతం, మా రాష్ట్రాభివృద్ధే మా దేశాభివృద్ధే మా లక్ష్యం అంటూ ఆనాడు నిత్యం నినదించేవాడి ఈనాటి వికసిత భారత్
వికసిత ఆంధ్రప్రదేశ్ గురించి వింటుంటే ఇదే కదా నేను కోరుకున్నది అనిపిస్తోంది. చివరిగా ఒక్క మాట, చెరుగు నేల మలు చెరుగులా పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. సర్వే జన సుఖినో భవంతు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కొంతమంది ఉద్యోగుల చేతివాటం బయటపడింది. ప్రసాద్ విక్రయశాల గోదాంను నుంచి చింతపండు బస్తాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నటువంటి వైనం బయటపడింది. ఆలయ అధికారులు పర్యవేక్షణ లోపమే కారణమని స్థానికులు భక్తులు అంటున్నారు. యాదగిరిగుట్ట కొండపైన గోదాం నుంచి 10 బస్తాల చింతపండు దొంగతనం చేస్తూ సురక్ష ఉద్యోగులు పట్టుబడ్డారు. పూర్తి స్థాయి ఈవో లేకపోవడంతో అధికారులు ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు. మధ్యలో కాదు శాఖలో పెట్టి మిషన్ చేస్తే బయటకు వెళ్తావచ్చు. శాఖలో బ్లైక్ పోతుంది. స్టాక్ కార్లో 6 ఉన్నాయి, ఈ 3 మధ్యన గుమ్మొచ్చు అంటున్నాం. స్టాక్ ఆపి ఇంకేమేమి ఉన్నాయి అలా స్టార్ట్ చేసి లిఫ్ట్ లెక్కనే అదే లడ్డూలు ప్యాకింగ్ కావాలి. లడ్డూలు ప్యాక్ చేసి మళ్ళీ ఇళ్ళ ముద్దలు మనం ఎందుకు అనవసరంగా జ్ఞాన పేరు ముద్రలు ఏముంటుంది సార్? ఇంకా అట్లా కాదు, ఒక్కసారి 30 కిలో 30 కిలోలు ఉంటుంది సార్. 60 120 కిలో. మీరు లోపలికి వెళ్ళొచ్చారా? మరి లోపలికి వెళ్ళి 4 30 కిలోలు అన్ని తాళాలన్నీ ఓపెన్ ఉన్నాయి అన్నట్టు. ఎవరు దానికి తాళాలు వేసేది ఈ 2 అంటే 150 కిలోలు మొత్తం. అంతే కదా సార్? 18 ఐదే కదా సార్? దాని రూపాయలు 4 ఉన్నాయి, ఈ 2 180 కిలోలు ఇంటూ 100 వేసుకో. 18,000. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్.